అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు మంచి పనులు చేపడతారు. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన అదేవిధంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క కోరికలు నెరవేరిన మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. ఆచితూచి వ్యవహరిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. చిత్తశుద్ధితో పనిచేస్తారు. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు అందరినీ ఆకడతారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారం ఆనందంగా
సాగిన, ఆదాయ మార్గాలు పెరిగిన, సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన, చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, ఇంటా బయట ఆదరణ ఏర్పడుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడిన, ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థానచలనాలు ఏర్పడిన, నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన, వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున, దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం ఏర్పరుస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం